నమస్తే వెల్కమ్ టు D24 న్యూస్. రానున్న సాధారణ ఎన్నికలు 13 మే 2024 సందర్భంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవాలని నార్త్ జోన్ DSP జి భానోదయ అన్నారు. ఈ క్రమంలో ప్రజలకు పోలీసుల నుండి అన్ని విధములుగా సహాయ సహకారాలు ఉంటాయని గోకవరం సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలియపరిచారు. అదేవిధంగా గోకవరం ప్రజలకు తెలియజేయడం ఏందనగా మీ గ్రామాల్లో పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు తయారు చేయుట, సారా తయారు చేయుట, అమ్మడం, పేకాట, కోడి పందాలు, గుండాట మొదలగునవి జరిగిన ఎడల మాకు తెలియపరచవలనని చెప్పిన వారి విరామములు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గోకవరం మండలం నందు వివిధ గ్రామాల్లో రైడ్లు నిర్వహించి ఈ క్రింది విధంగా కేసులు నమోదు చేశామని గోకవరం సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలియజేశారు. ఏ డిసైడ్ చేసినా సరే దానికి కావాల్సిన ఫెసిలిటేషన్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అయిన పోలీస్ కూడా. అలానే దీనికి కావాల్సిన వైడ్ పబ్లిసిటీని మీరు అందరూ కూడా ఇస్తారని ఇక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ మొదలైనప్పటి నుంచి కూడా పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ ఎన్నో సన్నద్ధాలు చేస్తున్నారు. అంటే ట్రబుల్ మాంగర్స్ని కానీ ఎవరైతే ట్రబుల్ క్రియేట్ చేస్తారో వాళ్ళని, అలానే కేసెస్ ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ చేయించడం, అలానే ఇల్లీగల్గా లిక్కర్ అమ్ముతున్న వాళ్ళని కానీ, డ్యూటీ ఇంకా లైసెన్స్ కట్టకుండా లిక్కర్ అమ్ముతున్న వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోవడం, అలానే ఎలక్షన్ టైంలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని ఇంకా వాల్యుబుల్స్ని రవాణా చేస్తున్న వాళ్ళని పర్మిషన్ లేకుండా వీళ్ళందరినీ కూడా సీజర్ చేయడం, ఇంకా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇంకా స్ట్రైకింగ్ ఫోర్స్ని అక్కడక్కడ పెట్టడం, అలానే SSTస్ని ఇంకా MCC టీమ్స్ని కూడా నియమించడం జరిగిందండి. అలానే మీరు చూస్తున్నట్టయితే మన ఎంటైర్ ఈస్ట్ గోదావరిలో ఎన్నో చెక్ పోస్టులు పెట్టి SST వాళ్ళు కంటిన్యూస్గా వెహికల్స్ని ముమ్మరంగా సర్చ్ చేస్తున్నారు సీజర్స్ కోసం. అలానే CISF వాళ్ళతో ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. క్రిటికల్ విలేజెస్లో మాత్రమే కాకుండా అన్ని విలేజెస్లో కూడా ఫ్లాగ్ మార్చెస్ ద్వారా అన్ని విలేజెస్ని కవర్ చేశారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి అలానే నార్మల్ పోలింగ్ స్టేషన్స్కి ప్రజల్లోకి వెళ్ళి పోలీసు వారు అవేర్నెస్ తీసుకొని రావడం, అలానే వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. మొన్న హోమ్ ఓటింగ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అలానే రెగ్యులర్గా క్రిటికల్ విలేజెస్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్న ఏరియాలో రెగ్యులర్ పికెట్స్ కూడా వేయమని ఆదేశాలు వచ్చాయి. ఈ పోలింగ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా జరుగుతుందని, దానికి మీడియా వాళ్ళందరూ కూడా సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. నా పేరు జి భానోదయ అండి, ప్రొబేషనరీ DYSP 2022 బ్యాచ్ గ్రూప్ 1 ఆఫీసర్. 124 మెంబర్స్ని ఇవ్వడం జరిగిందండి. ఇదే కాకుండా మనకు అదనంగా సెంట్రల్ ఫోర్సెస్ నుంచి కూడా మనకి వస్తారు. స్ట్రైకింగ్ ఫోర్స్ యూజ్ చేస్తారు, రూట్ మొబైల్స్ని యూజ్ చేస్తారు వీళ్ళల్లో నుంచి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏమైనా గుర్తించారు? అంటే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ మేము 6 గుర్తించడం జరిగింది. 6 అంటే లొకేషన్స్ వచ్చేసి 3 అండి. అందులో స్టేషన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలాయపాలెంలో 2 ఉన్నాయండి లొకేషన్స్. అలానే మల్లవరంలో ఒక 2 లొకేషన్స్ ఉన్నాయండి. అదే కాకుండా కృష్ణపాలెంలో ఒక 2 లొకేషన్స్ ఉన్నాయి. ఎక్కువగా పోలింగ్ బూత్స్ ఉన్న లొకేషన్ అయితే మన రంపై ఎర్రంపాలెం ఉంది. అక్కడ 5 లొకేషన్స్ ఉన్నాయి, 5 స్టేషన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఫిబ్రవరిలో 13 కోట్లు విలువ చేసిన నగదు కానీ ఇంకా వాల్యుబుల్స్ పట్టుకోవడం జరిగింది. నార్త్ జోన్లో మనకి రాజానగరంలో ఎక్కువ గాంజా ట్రావెలింగ్ జరుగుతుందండి. సో దాన్ని చాలా సీజర్ చేయడం జరిగింది. ఈ అమౌంట్ అంటే మనకి ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి జరుగుతుందండి. ఇది ఒక్క రోజులో జరిగే ప్రాసెస్ కాదు కదా. 199 మెంబర్స్ మీద బైండ్ ఓవర్స్ చేశారండి. వర్క్ రూపంలో బైండ్ అవుట్ చేయడం జరిగింది. పోయిన ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్స్లో ఉన్న వాళ్ళని ప్లస్ డ్రైవ్ డిషేటర్స్ని 302, 307 ట్రబుల్ మాంగర్స్ని అందరూ కూడా బైండ్ అవుట్ తెలుసండి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మనకి ఎవరైతే యూత్ ఉన్నారో లేదంటే ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ రైట్ని ఎక్సర్సైజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు యాజిటేషన్స్ అవి చేయడం కానీ MCC కోడ్ని ఉల్లంఘించడం కానీ చేయకుండా ఉంటారని మా పోలీసు వారి తరఫు నుంచి విజ్ఞప్తి అండి. ఎందుకంటే ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళటానికి కానీ జాబ్ ఆపర్చునిటీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటి MCC వైలేషన్ కేసెస్ ఉన్నా సరే లేదంటే ఏదైనా పోలీస్ కేసులు ఉన్నా వాళ్ళు చాలా ఇబ్బందులకి గురవ్వాల్సి వస్తుంది.
కాబట్టి వాళ్ళ కాండక్ట్ ప్రాపర్గా ఉంటే వాళ్ళ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయరని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. వాళ్ళ కెరీర్కి కూడా ముప్పుగా పరిగణిస్తుంది. అందు గురించి అలాంటి ఇష్యూస్ ఏమైనా షార్ట్ అవుట్ చేయమని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియపరచడం జరిగింది. అంతేకాకుండా మనకి ఏజెన్సీ ఆనుకొని ఉండడం వల్ల మన ప్రాంతానికి స్పెషల్ ఫోర్స్ కూడా ఇవ్వడం అయింది. అది స్పెషల్ ఫోర్స్ ఆల్రెడీ ఏరియా డామినేషన్ తిరుగుతారు. ప్లస్ ఈ బ్యాలెట్ బాక్స్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దానికి సంబంధించి స్ట్రైకింగ్ ఫోర్సు, మొబిలైజేషన్, మొబైల్ పార్టీలు మొత్తం ఫోర్సు అప్లై చేయడం జరిగింది. సీజర్ అన్ని తుపాకులకు సంబంధించి లైసెన్స్డ్ అన్ని సంబంధించి సీజ్ చేసి ఆల్రెడీ హెడ్ క్వార్టర్ పంపించారు. రాగానే అది స్టార్టింగ్ మన కోర్టు రాకముందే వచ్చాడు. అది యాక్చువల్లీ మెన్షన్ చేయలేదు. అది మీరు నోట్ చేసుకోండి. ఎన్ని చేసి ఉంటారండి? డేటా ఇస్తాను ఒకసారి, మన దగ్గర ఉంది డేటా ఇస్తాను. సార్ కొంచెం 2024 సందర్భంగా ఇప్పటి వరకు మనం తీసుకున్న ప్రికాషన్స్, చేసిన ఎన్ఫోర్స్మెంట్ వర్క్, పోలింగ్ సందర్భంగా మనం తీసుకున్న చర్యలు, ఏర్పాటు చేయాల్సిన ఏర్పాట్ల గురించి ఈరోజు పాత్రికేయ మిత్రులతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలని ఈ మండలానికి, మన గోకవరం మండలానికి సంబంధించి ఇన్ఛార్జిగా డిఎస్పీ మేడం గారు ఉంటారు. మేడం గారు మన గోకవరం మండలం జగ్గేపేట కాన్స్టిట్యున్సీ వరకు ఇన్ఛార్జిగా మేడం గారు ఉంటారు. మనకి బందోబస్తుకు సంబంధించి స్కీమ్ను కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు పేపర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నోటిఫికేషన్ పడినప్పటికాంచి, ఎలక్షన్ నోటిఫికేషన్ పడినప్పటి నుంచి ప్రీవియస్గా నోటిఫికేషన్ ముందుగా అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ వర్క్ సంబంధించి కానీ, ఎలక్షన్ రిలేటెడ్గా తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించి మేడం గారు వివరంగా మీకు వివరిస్తారు. మేడం గారు ట్రైనీ డిఎస్పీగా మన సబ్ డివిజన్కి అలాట్ చేయడం జరిగింది. మేడం గారు నేను 6వ తరగతితో ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఫుల్ ఫ్లెడ్జెడ్ డిఎస్పీగా అపాయింట్ చేయడం జరిగింది. మేడం గారికి ఫస్ట్ టాస్క్ మన మండలం ఎలక్షన్ 2024 గోకవరం మండలం ఎలక్షన్ టాస్క్ ఇవ్వడం జరిగింది. మీరందరూ పాత్రికేయ మిత్రులు కూడా ఇప్పటిదాకా నాకు ఎలా సహకరించారో అలాగే మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ, మేడం గారికి మంచి పేరు రావాలని, మొదటి టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారని ఆశిస్తూ మేడం గారిని పూర్తి వివరాలు వెల్లడించగలదని కోరుతున్నాను. థ్యాంక్ యూ.